ఫుట్బాల్ లో పెనాల్టీ షూట్అవుట్ తెలుసు, అలాంటిదే క్రికెట్ లో కూడా ఒకటి ఉందని మీకు తెలుసా? 30 days 30 బెస్ట్ ఇండియన్ మ్యాచెస్ లో డే 16 మనం మాట్లాడుతుంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గ్రూప్ మ్యాచ్ 2007 T20 వరల్డ్ కప్. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 141 రన్స్ స్కోర్ చేస్తుంది. చేజింగ్ లో పాకిస్తాన్ స్ట్రగుల్ అయినా మిస్బా బాగా ఆడడంతో మ్యాచ్ లాస్ట్ కి వస్తుంది. కట్ చేస్తే 1 ball 1 run నీడెడ్ అండ్ సింగిల్ తీసే ప్రయత్నంలో బ్యాట్స్మెన్ అవుతాడు అండ్ స్కోర్స్ టై. ఇప్పుడు టై అంటే సూపర్ ఓవర్ ఉంది కానీ అప్పట్లో టై అంటే బాల్ అవుట్ ఉండేది. బాల్ అవుట్ అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే ఈచ్ టీమ్ వికెట్స్ కి డైరెక్ట్ గా బౌలింగ్ వేయాలి. ఎవరు ఎక్కువ సార్లు వికెట్స్ ని హిట్ చేస్తే వాళ్ళే విన్. ఇండియన్ సైడ్ నుండి రెగ్యులర్ బౌలర్స్ కాకుండా ఫస్ట్ సేవాగ్ వెళ్తాడు అండ్ బోల్డ్, అండ్ సెకండ్ హర్భజన్ సింగ్ వెళ్తాడు, తను కూడా అక్యురేట్ గా బౌలింగ్ వేసి బోల్డ్ చేస్తాడు. అండ్ థర్డ్ అయితే క్రేజీ, థర్డ్ బౌలింగ్ వేయడానికి ఉత్తప్ప వెళ్తాడు. ఉత్తప్ప ఇస్ నాట్ ఎట్ ఆల్ అ బౌలర్, కానీ కట్ చేస్తే బౌలింగ్ వేస్తాడు అండ్ అది కూడా బోల్డ్. ఆ బౌల్డ్ చేశాక ఉత్తప్ప సెలబ్రేషన్ ఏదైతుందో అది ఇప్పటికీ మోస్ట్ మెమొరబుల్. పాకిస్తాన్ నుండి ఉమర్ గుల్, అఫ్రిది అండ్ యాసిర్ అరఫత్ లాంటి మంచి బౌలర్స్ వస్తారు, కానీ ఎవ్వరు కూడా వికెట్స్ ని హిట్ చేయరు అండ్ ఇండియా ఈ మ్యాచ్ బౌల్అవుట్ లో గెలుస్తుంది. ఇక్కడ క్రెడిట్ ఇవ్వాల్సింది ఇద్దరికి. ఫస్ట్ వచ్చేసి వెంకటేష్ ప్రసాద్, ప్రతి మ్యాచ్ కి ముందు వార్మప్ లాగా అందరితో ఈ బౌల్అవుట్ ప్రాక్టీస్ చేయించేవాడు. అండ్ సెకండ్ క్రెడిట్ ఇవ్వాల్సింది ఎంఎస్ ధోనికి. బౌలింగ్ వేసేటప్పుడు నార్మల్ కీపర్ లాగా కాకుండా కరెక్ట్ వికెట్స్ వెనకాల కూర్చుంటాడు, సో దట్ బౌలర్స్ విల్ హ్యావ్ సంథింగ్ టు ఎయిమ్ ఫర్. అండ్ అదే వర్కౌట్ అయింది అండ్ ముగ్గురు హిట్ చేశారు. అండ్ మీరు పాకిస్తాన్ కమ్రాన్ అక్మల్ తో కంపేర్ చేస్తే యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఈ మ్యాచ్ ఇండియన్ ఫ్యాన్స్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమొరబుల్ అండ్ బ్యూటిఫుల్ నాస్టాల్జియా మ్యాచ్ ఇది. మీకు ఈ మ్యాచ్ గుర్తుందా? ఒకవేళ గుర్తుంటే ఆ మెమొరీస్ అన్ని కింద కామెంట్ చేయండి అండ్ డు నాట్ ఫర్గెట్ టు ఫాలో.